మన దేశంలో స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా గానీ కొన్ని ఊర్లలో అయితే సౌకర్యాలు అస్సలు బాలేవు. కొన్ని ఊర్లలో కరెంటు లేక, ఇంకొన్ని ఊర్లలో రోడ్లు లేక జనాలు నానా అవస్థ పడుతున్నారు. ఇగో గీడ చూడుర్రి గీ అన్నోళ్ళు ఏం చేస్తున్నారు. అయితే గీ అన్నోళ్ళ ఊరుకు రోడ్ లేదంట అప్పటి నుంచి అయినా గానీ. ఇక అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా గానీ ఇక చేస్తాం అగ చేస్తాం అంటురంట తప్ప చేయనికే ఆలు కూడా ముందుకొస్తలేరంట. ఇక రాజకీయ నాయకులు అయితే ఎలక్షన్ల ముందొచ్చి మీకు రోడ్లు వేస్తాం, కరెంట్ ఇస్తాం, ఏది కావాలంటే అది చేస్తామని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినాక అటే ఉరుకుతున్నారట. ఇక వానొచ్చినప్పుడైతే కథ వేరే రకంగా ఉంటుందట. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి మేము ఈ కోలేట్లోనే కలిసిపోతాను. మా దిక్కు చూసిన అన్న వాళ్ళు ఎవరో కనిపించలేదు. పంచాయతీ పెద్దలు కానీ, గ్రామ సర్పంచ్లు కానీ, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ, మండల అధ్యక్షులు కానీ ఎవరో కూడా మా గురించి అయితే పట్టించుకోలేదు. తాగడానికి ఇప్పటికి నెల 15 రోజుల నుంచి వాటర్ కూడా సమంగా లేదు. అలాగనే రావడానికి కూడా మాకు ఏర్పాటు చేసుకోవడానికి దారి అన్నది కనిపించలేదు. అదిగో అంటారు ఇదిగో అంటారు, మాకు కల్పించిన పెద్దలు మాత్రం పెకరలేరు. దాని గురించి మీరు మాత్రం మా యందు దయించి మీ దృష్టిలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మా యందు దయించి మీరు మాత్రం చక్రంగా మాకు ఈ సాధుబాకులన్నా చేస్తారని మరి ప్రార్థిస్తున్నాం. పిల్లలు బడికోనికే రాదు, పోనీ అంగట్లకు పోయి పప్పు ఉప్పు కారం తెచ్చుకుందామన్నా కానీ రోడ్డు దాటాలి. ఏదైనా పాము గరిసేనో లేకపోతే తేలే గరిసే రప్పుకున్న రోడ్డు దాటాలి. పుసుక్కున మనిషికి డెలివరీ కావాలి, గప్పుడు ఏం చేస్తాం? అప్పుడు కూడా రోడే దాటాలి. ఇక మనిషికి ఏ సమస్య వచ్చినా కానీ బయటకు పోవాలంటే రోడ్డు కరెక్ట్ ఉండాలి. మామూలు మట్టి రోడ్ అయినా పర్లేదు కానీ గిట్లా నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాగు పోతుంటే మనిషి ఎట్లా దాడతారు? అందుకే గీ అన్నోళ్ళుగా నీళ్ళల్లా దిగి గిట్లా అర్ధనగ్నంగా ఏషాలు వేసుకొని నిరసన చేస్తున్నారు. చంద్రబాబు సార్ అయితే ఎన్నికల ముందు చెప్పిండంట మారుమూల గ్రామాలకు అన్ని సౌకర్యాలు అందిస్తాని చెప్పేసి. ఇక గదైతే ఆచరణలో అస్సలు కనబడతలేదని చెప్తున్నారు గీ అన్నోళ్ళు. కొండవీధి గ్రామంలో ఉండేటటువంటి గిరిజనులు సుమారు 100 గడప వరకు ఇక్కడ ఉంటా ఉన్నారు. సుమారు 300 మంది జనాభా నివసించేటటువంటి గ్రామంగా ఈ గ్రామం ఉంది. కానీ మాడుగులకి సమీపంలో ఉండేటటువంటి దగ్గరలో ఉండే గిరిజన గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుసేట్ అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. అలాగే సీఎం గారు డోలు లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో డోలు లేని గ్రామాలుగా మేము తీర్చిదిద్దుతాం మా గవర్నమెంట్ వచ్చేటప్పుడు అని చెప్పేసేమో ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా డోలు కట్టి ఈరోజు గర్భిణీ స్త్రీల్ని ఈ గడ్డ వాగు వస్తే పొర్లు పోతుంది తప్పగానే గిరిజనులు ఇక్కడ గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడి నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు వర్షం వస్తే పైనుంచి వాగు పొంగుకుంటూ వస్తుంది, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. కనీసం వారం కానీ 2 వారాలు కానీ వరద కానీ వస్తే వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంతకు ఇదేడా జరిగిందంటారా? అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఆరువాడ పంచాయతీ కొండవీటి గ్రామం. గాడున్న అధికారులకు ఎంతమందికి మొర పెట్టుకున్నా గానీ ఈ పని ఇప్పటికీ పూర్తి కాలేదంట. ఇక పైనున్న పెద్ద నాయకులైతే మన చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఎంపీ సీఎం రమేష్ వాళ్ళ గ్రామాన్ని పట్టించుకోవాలని చెప్పేసి ఇట్లా అర్ధనగ్నంగా అయితే నిరసన చేస్తున్నారు. ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు అవసరానికి వాడుకొని వదిలేసుడు తప్ప మాకు న్యాయం చేయాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదని చెప్పేసి ఇప్పుడన్నా మా గ్రామం బాధలు తీర్చురని చెప్పేసి ఇట్లా నిరసన చేస్తున్నారు.